అనగనగా ఒక కొత్త అడవిలోకి ఒక చిట్టి ఎలుక ప్రవేశించింది. ఈ అడవిలోనే నివాసం ఉంటా అని ఆలోచిస్తూ ఉంది. ఒక మర్రి చెట్టు పైన ఒక ఇల్లును చూసింది. ఇది ఏదో పిట్టగూడు అయి ఉంటుంది. ఈ మర్రి చెట్టు దగ్గర ఉంటే బాగుంటుంది. ఆ పిట్టలు ఏమన్నా తెచ్చుకున్నవి కింద పడితే తినొచ్చు, ఉండొచ్చు. ఇక్కడ చెట్టు కింద కలుగు చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా చిట్టి ఎలుక దగ్గరలో ఉన్న పండ్లను ఏరుకుంటూ తినుకుంటూ అక్కడ ఆ మర్రి చెట్టు కింద కలుగును ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండేది. తనకి ఆకలేసినప్పుడు బయటకు వచ్చి పళ్ళని ఏరుకొని తిని మళ్ళీ కలుగులోకి వెళ్ళిపోయేది. తనకు అవసరమైనన్ని పళ్ళు తీసుకొని లోపలికి వెళ్ళిపోయేది. అప్పుడే ఊరు నుండి అడవిలోకి ఒక పిల్లి అప్పుడప్పుడు వస్తూ వెళ్ళడం గమనించింది ఎలుక. అది చూసి ఎలుక భయంతో కలుగులోకి వెళ్ళిపోయింది. పిల్లి మళ్ళీ ఎలుకనేమీ చూడలేదు. అలా అడవిలో తిరిగి ఊరికి వెళ్ళేది. రోజు అలానే తిరుగుతూ ఉండేది. ఆ పిల్లి ఒక పెద్ద ఇల్లు ఉన్న ఓనర్ వాళ్ళ పిల్లి. ఆ ఇంటి ముందే కాపలాగా ఉంటూ అటు ఇటు చూస్తూ ఉండేది. ఊకే ఇంటి ముందే ఉండడం తనకి ఏం తోచక అప్పుడప్పుడు అడవికి వెళ్ళి తిరిగి వచ్చేది. తినడానికి ఓనర్ వాళ్ళే తనకు కావాల్సినవన్నీ ఇచ్చేవారు. అలా సంతోషంగా పిల్లి ఉండేది. ఎంత తినడానికి ఉన్నదానికి ఎప్పుడూ ఒకే బాధ ఉండేది. నాతో మాట్లాడడానికి ఆడుకోవడానికి ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉంటున్నాను, తినడానికి టైంకి అయితే పెడుతున్నారు కానీ ఎవరు లేరు అనే ఆలోచనతో రోజు అడవికి వెళుతూ ఉండేది. ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో చూడొచ్చు అని వెళ్తూ ఉండేది. అలా వెళ్తూ వస్తూ ఆ మర్రి చెట్టు కింద నీడలో నిద్రపోతూ కొద్దిసేపు అక్కడ ఆడుకొని వస్తూ ఉండేది. ఈ పిల్లి రావడాన్ని చూసిన ఎలుక మర్రి చెట్టు పైన ఉన్న ఇంటి పైనకి వెళ్ళి దాక్కునేది. అది గమనించిన పిల్లి, నువ్వు నాతో స్నేహం చేయొచ్చు కదా, ఎందుకలా భయపడుతున్నావు? నిన్నేం తినండే, మా అలాంటి పిల్లలన్నీ ఎలుకలను తింటాయి, కానీ నేను అలాంటి దాన్ని కాదు, నేను మాంసాహారిని కాదు, శాకాహారిని, నన్ను ఇంట్లో పెంచుకుంటారు అంటూ మాట్లాడేది. కానీ ఆ పిల్లి తనతో స్నేహం చేయడానికి చాలా ఇష్టపడేది. కానీ ఎలుక, నేను నీతో స్నేహం చేయలేను, మీ పిల్లలన్నీ ఇలానే ఉంటాయని లోపలికి వెళ్ళిపోయేది. అలా రోజు అడవికి వెళుతూ పిల్లి మళ్ళీ తిరిగి బాధతో ఇంటికి వచ్చేది. ఇంటి దగ్గర యజమాని పెట్టిన ఆహారాన్ని తిని వారికి ఇంటి ముందు కాపలాగా అటు ఇటు తిరుగుతూ ఉండేది. తన యజమాని ఇంటికి పాములు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏవి వెళ్ళకుండా కాపలాగా ఉండేది ఈ పిల్లి. కానీ పిల్లికే స్నేహితులు ఎవరు లేరని బాధపడుతూ ఉండేది. యజమానిని అడగాల, నాకు స్నేహం చేయడానికి ఏదైనా వేరే పిల్లిని ఇంటికి తీసుకురమ్మని, నేను ఒంటరిగా ఉన్నానని అలానే ఆలోచిస్తూ ఉంటుంది పిల్లి తన యజమానితో చెప్తా అని. అప్పుడు యజమాని కిటికీలో నుంచి పిల్లి దిగాలుగా ఉండడాన్ని, అటు ఇటు తిరగడాన్ని గమనిస్తూ ఉంటాడు. ఈ పిల్లికి ఏమైందో ఏమో, సరిగా తినట్లేదు, దిగాలుగా ఉంటుంది, ఎలా తెలుసుకునేది అని ఆలోచిస్తూ ఉంటాడు. తన్ని ఎప్పుడైనా వెంబడించాలి, ఎటు వస్తుందో అలా వెళ్ళేది చూస్తే దానికి ఏం కావాలో అర్థమవుతుంది, అప్పుడు దానికి కావాల్సింది తీసుకురావచ్చు అని యజమాని అనుకుంటాడు. తర్వాత పిల్లి ఏం చేస్తుంది? మళ్ళీ అడవికి వెళ్తుందా? మరి ఎలుకతో స్నేహం చేస్తుందా? ఎలుక పిల్లితో స్నేహానికి ఒప్పుకుంటుందా? ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.